కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు జూబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించడం ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల మేము సంతృప్తిగా ఉన్నామనే సందేశాన్ని ఇచ్చినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్స్, పార్టీ ఆఫీస్ బేరర్స్, ప్రతి కార్యకర్త జూబ్లీహిల్స్లో శ్రమించి మా సంక్షేమం అందుతున్న తీరు, రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న అభివృద్ధి తీరుతెన్నులు, ముఖ్యంగా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రత్యేక దృష్టి వల్ల రాబోతున్నటువంటి మరో ఫేస్ ఆఫ్ మెట్రో, మూసీ సుందరీకరణ, సంవత్సరం క్రితం సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఇవాళ జూబ్లీహిల్స్ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన బేసిక్గా ఉందని చెప్పకనే చెప్పినారు. నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పార్టీ తరఫున సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ, విద్య వైద్యం పట్ల వారికి ఉన్న ఆసక్తి, వారు జరుపుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం బేసిక్గా పోతా ఉంది. ఇవాళ జూబ్లీస్ ఎన్నిక రేపు హైదరాబాద్లో జరగబోయే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ జరిగే ఎన్నికకి విజయానికి నాంది. ప్రజలు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామనే మాట ఇవాళ జూబ్లీస్ ఎన్నికల్లో ఇంత మంచి మెజారిటీ ఇచ్చి చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా మా సంక్షేమాన్ని ప్రజలు అందుకున్నటువంటి తీర్థంలో వివరించగలిగినారు. కాబట్టే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మాకు పట్టం కట్టినారు. ఈ ఎన్నిక ద్వారా ప్రజలు రెండు సందేశాలు స్పష్టంగా ఇచ్చినారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ పట్ల మేము సంతృప్తిగా ఉన్నాం. వచ్చే 3 ఏళ్లే కాదు, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం 100 సీట్ల పైగా గెలుస్తుందనేటువంటి మేము చెప్తూ వస్తున్న దానికి బలం చేకూర్చింది. అలా ఆనాడు కంటోన్మెంట్ ఎన్నిక కానీ, వాళ్ళ జూబ్లీహిల్స్ ఎన్నిక కానీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినారంటే ప్రజలు ముఖ్యమంత్రి పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం పట్ల సంతృప్తిగా ఉన్నారనే మాట స్పష్టమైంది. రెండో సందేశం వాళ్ళ జూబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీకి సెలవు చెప్పినారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారికి 0 సీట్లు ఇచ్చినప్పుడే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇంకా భవిష్యత్తు లేదు అన్నట్టు మాట చెప్పడం జరిగింది. ఇవాళ కూడా జూబ్లీ ఎన్నికల్లో వారు సిట్టింగ్ సీటు ఓడిపోయినారంటే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో స్థానము లేదు అని మరొక సందేశాన్ని కూడా ఇవాళ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా అర్థమవుతోంది. ముఖ్యమంత్రి గారు ఇటీవల చెప్పినారు, బీఆర్ఎస్ పార్టీకి గతమే కానీ భవిష్యత్తు లేదని. ఈ తీర్పు ద్వారా అది రుజువైందని చెప్పొచ్చు. వచ్చే రోజుల్లో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా మంత్రివర్గ సభ్యులు కానీ, మా శాసనసభ్యులు కానీ, మండలి సభ్యులు కానీ, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల ఆకాంక్షలకి, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఇదివరకు మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలు చాలా వరకు పూర్చగలిగినాం. ఇంకా మిగిలినవి కూడా ఇచ్చి 3 ఏళ్ళు సుపరిపాలన అందించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి 3 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో 100 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.
ఈ వచ్చే 8 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తుందని మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 42% రిజర్వేషన్ రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష, ఖర్గే గారి యొక్క ఆశయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకున్న తరుణంలో మేము బీసీలకు కట్టుబడి ఉన్నాం, బీసీల అభివృద్ధి కట్టుబడి ఉన్నామని అక్కడ బీసీ బిడ్డ నవీన్ యాదవ్కి సీట్ ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా దీన్ని హర్షిస్తూ మేము 42% రిజర్వేషన్ 2 చట్టాలు తీసుకురావడం, బీజేపీ దీన్ని ఆపేయడం, దానివల్లని ఇలా జూబ్లీహిల్స్లో బీజేపీ అభ్యర్థి పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో చూసినాం. ప్రజలు స్పష్టంగా నమ్ముతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బీసీల యొక్క రిజర్వేషన్ పట్ల కమిట్మెంట్తో ఉందనే మాట. బీజేపీ ఏ రకంగా ఆపుతుందో కూడా తెలుసుకొనే మరి బీజేపీ పరిస్థితి అంత తక్కువ ఓట్లు వేసినటువంటి పరిస్థితి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో. ఏది ఏమైనా నేను మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఇది వారి విజయయాత్రలో ఇదొక మణిహారం. ఇలా జూబ్లీహిల్స్ ఎన్నిక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఖర్గే గారు, రాహుల్ గాంధీ యొక్క ఆశయం మేరకు ఒక బీసీ బిడ్డని మంచి మెజార్టీతో గెలిపించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిది, ప్రతి కార్యకర్తది. జూబ్లీహిల్స్ ఎన్నిక కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి అంకితం. వారి కృషి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకుంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. నవీన్ యాదవ్ గెలుపు రేపు హైదరాబాద్లో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, కొద్ది రోజుల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కానీ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనేటువంటి సంకేతం ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చినారు. అన్నిటికీ మించి జూబ్లీహిల్స్ పౌరులు, జూబ్లీహిల్స్ ఓటర్సు, అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. మీరు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ప్రజా పాలనని కితాబిస్తూ అభినందిస్తూ ఈ తీర్పు ఇచ్చినందుకు జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ధన్యవాదములు. అక్కడ కొంత ఆశ ఉండింది, ప్రజలు ఆ రకంగా ఆదరించినారు. కానీ మీకు తెలుసు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి అక్కడ జరిపినట్టు ప్రచారం కానీ వివిధ కారణాల వల్ల అక్కడ కొంత వెనుకంజలో ఉన్నాం. ఏదేమైనా పూర్తి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అనేది స్పందిస్తాం. ఏ రకమైన అధికార ఓడిపోయిన తర్వాత ప్రతి పార్టీ ఇదే రకమైనటువంటి మాటలు మాట్లాడతారు. ప్రజలు ఓటర్ మిషన్ మీద బటన్ నొక్కందే ఓట్లు పడతాయా? జూబ్లీహిల్స్ ప్రజలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆదరిస్తూ ఉన్నారు, కితాబిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఆ రకంగా అంత మంచి మెజార్టీతో గెలిచినాం. ఇప్పటివరకే దాదాపు 23-24 వేలు వచ్చిందని అంటున్నారు. ఇంకా మంచి మెజారిటీ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇది ప్రజా విజయం. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు నచ్చింది, ప్రజలు మెచ్చింది. కాబట్టి ఈ విజయం. థ్యాంక్ యూ. షబీర్ అలీ గారు.